రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తూ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరో వీడియో రిలీజ్ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పాల్గొన్నారు అంటూ వీణ అభ్యంతరం తెలిపారు. అరవ శ్రీధర్ కి పవన్ కళ్యాణ్ క్లీన్ చిట్ ఇచ్చారా అని పవన్ కళ్యాణ్ ని హర్షవీణ ప్రశ్నించారు. క్లీన్ చిట్ ఇస్తే బాధితురాలైన తనకు తెలియజేయాలి అని కోరుతున్నారు ఆమె. క్లీన్ చిట్ ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటే మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. 2 నెలలుగా వస్తున్న అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ కి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు హర్షవీణ. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండుంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు, మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండానే తను మీ కండువా వేసుకున్నాడు, మీ పార్టీ కండువా వేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ క్లియరింగ్ యూ దట్ ఇప్పటిదాకా శ్రీధర్ దృష్టిలో నాకు మాత్రమే లెక్కలేదనుకున్నాను. ఇక నుంచి నేను అనుకోవాల్సి వస్తుంది శ్రీధర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా లెక్కలేదు అనేసి. శ్రీధర్ పవన్ కళ్యాణ్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు అనేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా వ్యతిరేకించి పార్టీ కండువా వేసుకున్నాడు, ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు అనేసి. అంటే దీని ఉద్దేశం కమిటీకి వాల్యూ లేదా? పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ లేదా? అసలు జనసేన పార్టీకి వాల్యూ లేదా?